హలో అండి, కొలత బ్లౌజ్తోని బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి లైనింగ్. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనబడుతుంది కదా, దీన్ని ఇట్లా టైట్గా ఉన్న క్లాత్ని ఏమంటామంటే బొద్దుపాటు అంటాం. ఇది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లోనే ఉండాలి. ఇక్కడ కిందికి ఫోల్డ్ చేసుకోవాలా అంటే వద్దు, ఈ విధంగా తీసుకుంటే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత కింద మనకి పోగులు కనబడుతున్నాయి కదా, అందుకే ఒక లైన్ అయితే మార్కింగ్ చేసేసుకోండి. దానిపైన ఇంకొకటి పావించు డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసినాను. ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి వెనకాల భాగంలో ఖర్చు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది మన కొలత బ్లౌజ్. దీనిలో మన కస్టమర్స్ ఇచ్చినప్పుడు ఏమన్నా ఆల్టరేషన్ చెప్పినరా అబ్జర్వ్ చేయండి. దీనికైతే ఏం ప్రాబ్లం లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా కావాలి. అప్పుడు చూడండి, ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోవాలి. ఏ విధంగా తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇక్కడ డాట్ స్టిచ్ చేసినాం కదా, ఈ డాట్ దగ్గర నుండి పైన భుజం వరకు, భుజం అనేది మధ్యలో పట్టుకోండి, స్ట్రైట్గా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని మన బ్లౌజ్ యొక్క పొడుగు మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడి వరకు ఉంది? ఈడి వరకు ఉంది. దీనికంటే ఒక ½ ఇంచు పైకి తీసేసుకోండి. ఎందుకోసము అంటే బ్లౌజ్ యొక్క వెనకాల పాటు ముందు పాటు కలిపి కుట్టినప్పుడు ½ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఇది బ్లౌజ్ యొక్క పొడుగు. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క నడుము కొలత. అది ఎక్కడ తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కింద సైడ్ జాయింట్ చేసినాం కదా, ఈ సైడ్ జాయింట్స్ వేసింది కరెక్ట్గా మధ్యలోకి మలిచేసేసుకోండి. ఈ విధంగా మలిచేసుకొని ఇక్కడ పైన లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గర పెట్టేసుకోండి. ఇక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాం కదా, ఈ డాట్స్ అనేవి స్టిచ్ చేస్తున్నప్పుడు ఇక్కడ 1 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది, అందుకే 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ ఇది రెండో కొలత. మళ్ళీ మూడో కొలత ఏంటంటే బ్లౌజ్ ఇదే విధంగా పెట్టేసుకొని, ఇది మిడిల్ పాయింట్ కదా, ఈ మిడిల్ పాయింట్ నుండి ఇక్కడి వరకు మనం గల్లా ఎంత ఉందో చూసుకోండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు. సో ఇక్కడ ఆల్రెడీ హెమ్మింగ్ చేసి ఉంది చూడండి, ఇది హెమ్మింగ్ చేసినాం కానీ దీని లోపలికి అయితే కుట్టు పెట్టాలి కదా, అందుకోసమే ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు. మీరు తీసుకునే బ్లౌజ్కి ఏంటి అంటే ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసుకొని దానికంటే ఒక ½ ఇంచ్ అనేది పైకి తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పొడుగు ఉంది కదా, ఈ పొడుగు అనేది నోట్ చేసేసుకోండి. ఇక్కడ పై లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంది పొడుగు? ఈడి వరకు ఉంది. దీనికంటే ఒక ½ ఇంచు పైకి జరిపేసుకోండి. ఎందుకు ½ ఇంచు పైకి జరుపుకోవాలి అంటే ఈ వెనకాల భాగం, ఈ హ్యాండ్స్ ఈ వెనకాల భాగంకి జాయిన్ చేసినప్పుడు ఇక్కడ ½ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇదే పాయింట్ దగ్గర నేను ఇంకొక కొలత చెక్ చేసుకోవాలి అని చెప్తున్నాను. అదేంటి అంటే ఇక్కడ చేతి యొక్క కింది భాగంలో కుట్టు ఉంది కదా, ఇక్కడ నుండి ఈ హుక్స్ పట్టి ఉంది కదా, ఇక్కడికి ఇలా కొంచెం సాగదీసినట్టు పట్టుకోండి. మామూలుగా సాగదీసినట్టు పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది? ఆడి వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత, ఇది వచ్చేసి మనకి నడుము కొలత. ఇవి రెండింటిని కలుపుకుంటూ ఈ విధంగా లైన్ మార్కింగ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ సైడ్ జాయింట్స్ చేయడానికి లూజ్ టైట్ కావాలి కదా, అందుకోసం ఇక్కడ ఇంకొక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకుందాం. ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వెనకాల పార్ట్ ఉంది కదా, ఈ వెనకాల పార్ట్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ మనకి బయటికి కనబడుతుంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని కొంచెం లోపలికి పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా పెట్టుకోండి. ఈ విధంగా కరెక్ట్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏం కావాలి? గల్లా కావాలి కదా, ఈ గల్లా కోసం కొలత బ్లౌజ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే మీరు కొలత బ్లౌజ్తో నేర్చుకుంటున్నారంటే కొత్త వాళ్ళు కదా, ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. మరి దీనికి ఖర్చు తీసుకోవాలా అంటే మీరు కుట్టే బ్లౌజ్కి ఎట్లుంటుంది, హెమ్మింగ్ అనేది ఇట్లా లోపలికి ఉంటుంది అవునా. సో అప్పుడేంటి ఇక్కడ వరకు ఒక లైన్ తీసుకొని దానికంటే లోపల సైడ్ ఒకటి తీసుకోవాలి. కానీ ఇక్కడైతే అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఖర్చు అనేది బయటకు ఉంది కాబట్టి. ఇక్కడ నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ ఎంత ఉందో చూసుకోండి. ఈ భుజం అనేది ఎక్కడి వరకు ఉంది? ఈడి వరకు ఉంది. దీనికంటే ఒక ½ ఇంచు బయటికి తీసుకోండి. ఎందుకు అంటే చేతులు జాయింట్ చేసినప్పుడు లోపల ఒక ½ ఇంచ్ అనేది ఉంది కదా, అందుకోసం తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని ఈ లైన్ నుండి కిందికి ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి. ఇటు కూడా ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ కరెక్ట్గా మూల ఉంది కదా, ఈ మూల దగ్గర నుండి ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ మిడిల్లో రౌండ్గా అయితే మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి కదా. ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది చూడండి. బ్లౌజ్ యొక్క చంక భాగంలో వెనకాల సైడ్ చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే, ముందు సైడ్ చెక్ చేయొద్దు. ఇలా తీసేసుకొని చూడండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కుట్టు అనేది ఈ ప్లేస్లో కుట్టు ఉంది, ఈ కుట్టు దగ్గరికి ఇక్కడ ఫిట్టింగ్ లైన్ వచ్చేసింది అంటే మనకి ఇది కరెక్ట్గా ఉంది అని అర్థం. సో ఈ విధంగా కొలత బ్లౌజ్తో కట్ చేసుకున్నప్పటికీ కూడా కొలత బ్లౌజ్లో లేకుండా మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ బ్లౌజ్ యొక్క భుజాలు అనేవి జారుతాయి. ఈ బ్లౌజ్ యొక్క భుజాలు అనేవి జారకుండా ఉండాలి అంటే
ఇలా క్రాస్లో కట్ చేసేసుకోండి, భుజాలు అనేవి జారవు. అదేవిధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనము డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ డాట్ యొక్క పొడి ఎంత ఉండాలి అంటే ఒక 3 ఇంచులు తీసేసుకొని ఇటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లెవ్వకుండా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇది వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క వెనకాల పార్ట్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇటు ఇంకొక ఆపోజిట్ సైడ్ ఉంటుంది చూడండి, ఈ ఆపోజిట్లో హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద క్లాత్ చూడండి కొంచెం ఎక్కువ తక్కువ ఉంది, లైనింగ్ ఫ్యాబ్రిక్ కదా, కొంచెం క్రాస్లో కట్ అయినా ఎక్కువ తక్కువ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడికి ఒక లైన్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత దీనికైతే నేను పైపింగ్ వేద్దామని అనుకుంటున్నాను. పైపింగ్ కావాలి అనుకుంటే ఒక 1/2 ఇంచు చాలు కదా, 1/2 ఇంచు డిఫరెన్స్తోని ఇంకొక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఎంత పొడుగుందో చూసుకోవాలి. సో ఎక్కడ చూసుకోవాలి అంటే ఇక్కడ భుజం పైన కుట్టు ఉంటుంది కదా, ఈ భుజం పైన కుట్టు నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పొడుగు ఎక్కడి వరకు ఉందో మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత దీనికంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసేసుకోండి. ఈ 1/2 ఇంచు ఎక్స్ట్రా ఎందుకు అంటే కుట్టు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇదేంటి మోచేతి వరకు ఉన్న చేతులు కదా, మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అని అంటే 3.5 ఇంచులు అయితే నోట్ చేసేసుకోవాలి. ఈ విధంగా 3.5 ఇంచులు నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్, ఈ ఫిట్టింగ్ ఎంత ఉందో చూసుకోండి. ఇవ్వండి కింద ఇట్లా ఓపెన్ పార్ట్ ఉంటుంది చూడండి, ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇంతకుముందు మనం మార్కింగ్ చేసుకున్న చంక కొలత మనం కొలుచుకోలే కదా, ఒక్కసారి టేప్తో కొలుచుకుందాం చూడండి. పైన కుట్టు కోసం వదిలేసేయండి, ఇలా రౌండ్గా తిప్పేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది 7.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇదే 7.5 ఇంచులు తీసేసుకొని పొడుగు లైన్ పైన పెట్టాలి. 0 అనేది ఈ టేప్ పైన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ని కలిపేసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్. సైడ్కి ఏంటి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి. ఈ సైడ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకునేటప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి ఎంతైతే మార్జిన్ తీసుకుంటున్నామో హ్యాండ్స్కి కూడా సేమ్ అంతే మార్జిన్ అయితే తీసుకోవాలి. ఓకే, ఎందుకు అంటే కుట్టేటప్పుడు మీకు ప్రాబ్లం కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 1.5 ఇంచుకి ఒక మార్కింగ్, 2 ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకోండి. ఈ 1.5 ఇంచ్ వరకు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా, దీన్ని కొంచెం రౌండ్ తిప్పుకుంటూ కిందికి స్లో డౌన్ చేసేసి ఈ పాయింట్ని కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్. అదే విధంగా హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ చేయొద్దు, కొంచెం ఇట్లా రౌండ్గా స్టిచ్ చేస్తే మనకి ఈ ప్లేస్లో వచ్చే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకే, హ్యాండ్ కర్వ్ కోసం ఏమన్నా కావాలి అని అడుగుతున్నారు. సో అదేం లేదు, మీరు 1కి 2-3 సార్లు ట్రై చేయండి, అదే వచ్చేస్తుంది పర్ఫెక్ట్ షేప్ అనేది. సో ఇక్కడ హ్యాండ్స్ అనేవి కట్ చేస్తున్నాను కదా, ఇక్కడ మనం హ్యాండ్స్ కటింగ్లో కూడా ఒకటైతే తెలుసుకోవాలి, అదేంటి అనేది చూద్దాం. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా కచ్ మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ కదా, ఈ హ్యాండ్ ఫిట్టింగ్ దగ్గర కచ్ మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కనుక ఇలా ఓపెన్ చేస్తే మనకి 2 సైడ్లు కనబడతాయి, ఇటొక సైడ్ కదా. మనం ఎప్పుడు కూడా హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంక లోతు అనేది తీయాలి. మరి ఆ లోతు అనేది ఎలా తీయాలి అంటే ఇంతకుముందు ఇక్కడ మనం 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఈ 1.5 ఇంచ్ వరకు పెట్టేసుకొని చూడండి, ఇది ఫిట్టింగ్ లైన్. ఈ ఫిట్టింగ్ లైన్ ఈ 1.5 ఇంచ్ కరెక్ట్గా మధ్యలోకి మలిచేసుకోండి. మధ్యలోకి మలుచుకొని మన నడుము కొలత 30 ఇంచుల కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందో చెక్ చేసుకోవాలి. 30 ఇంచుల కంటే తక్కువ ఉంది అన్నప్పుడు ఇట్లా 1/2 ఇంచ్ తీసేసుకొని ఇదిగోండి ఇలా లోతు అనేది తీసుకోవాలి. సో ఇటు సైడ్ తీయాలా మరి అంటే ఇటు సైడ్ తీయద్దు, కేవలం ఒక సైడ్ మాత్రమే తీయాలి. ఈ ఒక సైడ్ తీసింది ఎక్కడ స్టిచ్ చేయాలి అంటే మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చే విధంగా హ్యాండ్స్ అనేవి స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంతకుముందు ఇక్కడ మనం ఈ చంక కొలత ఎంత 7.5 ఇంచులు, ఇప్పుడు ఇది మార్కింగ్ చేసింది ఎంత 7.5 ఇంచులు. అంటే ఈ విధంగా కనుక మనం కరెక్ట్గా స్టిచ్ వేస్తే ఈ కొలతకి ఈ కొలత కరెక్ట్గా మ్యాచ్ అయితే మనకి చంక భాగంలో ముడతలు కానీ టైట్ కానీ పట్టేసినట్టు కానీ కాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా, నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం చూడండి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా, ఇంతకుముందు ఇక్కడ మనం వెనకాల పార్ట్ కట్ చేసుకున్నాం చూడండి. ఈ క్లాత్ ఇటు సైడ్ తిప్పేయడం వల్ల ఇది నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది, ఈ ఓపెన్ పార్ట్ అనేది మన సైడ్ వచ్చేసింది. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి 2 మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి. అవి ఏంటి, ఒకటి వచ్చేసి స్ట్రైట్ కట్, ఇంకొకటి క్రాస్ కట్ మెథడ్. ఇప్పుడు ఇది గల్లా కదా, ఈ గల్లా పోర్షన్ ఇది ఫస్ట్ నేను ఏమని చెప్పినాను, బొద్దు పాట అని చెప్పినాను. ఈ బొద్దు పాటికి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి, దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. లేదు
మనం ఇలా క్రాస్లో పెట్టి కట్ చేసినాం అనుకోండి, దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అని అంటాం. సో మనకి 100లో 99 మెంబర్స్ క్రాస్ కట్లోనే అడుగుతారు. సో క్రాస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా, ఈ విధంగా తీసుకున్న తర్వాత కింది నుండి ఒక 2 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇలా కింది నుండి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ 2 ఇంచుల దగ్గర క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోండి. ఇదిగోండి, కరెక్ట్గా కింది నుండి 2 ఇంచులు తీసేసుకొని ఇలా తీసుకోండి. ఓకే, ఈ విధంగా తీసుకొని మొత్తం మార్జిన్ అయితే వేసేసుకుందాం సైడ్కి. ఇక్కడ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను సైడ్కి మొత్తం మార్కింగ్ అయితే పెట్టేసినాను. కింది నుండి 2 ఇంచులకు ఫస్ట్ ఎందుకు ఫోల్డ్ చేసుకోమని చెప్పినాను అంటే, ఒకవేళ మీకు ఇక్కడ కింద క్లాత్ సరిపోకపోయినా మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ విధంగా తీసుకోమని చెప్పినాను. ఓకేనా, ఇప్పుడు క్లియర్ కదా. నెక్స్ట్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ ఏం మార్కింగ్ చేయాలి అంటే, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉందో మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇది ఎంత పొడుగుంది అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. లేదు ఒకవేళ మీకు కొత్తగా కష్టమవుతుంది అంటే ఇది సేమ్ ఎంత ఉందో అదే విధంగా మార్కింగ్ కూడా పెట్టేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఇది మన గల్లా, లేదు ఒకవేళ మనం మార్కింగ్ పెట్టుకోవాలి అనుకుంటే ఇలా ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి. స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ కింద మూల దగ్గర నుండి 1.5 ఇంచ్ తీసేసుకోవాలి. 1.5 ఇంచ్ తీసుకొని సైడ్కి ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కొందరు అయితే ఈ విధంగా ఫాలో అవ్వరు. ఖచ్చితంగా మన ఛానల్ని చూసిన వాళ్ళు మాత్రం ఈ విధంగా కొంచెం క్రాస్ తీసుకొని మంచి బ్లౌజ్ అయితే కుదురుతుంది. ఓకేనా, ఇది నెక్ గురించి. నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే చంక భాగంలో మనకి మెయిన్గా ప్రాబ్లం వచ్చేది చంక భాగంలో ముడతలు వస్తాయి. అవునా, సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు రావద్దు అంటే మనం లోతు అనేది తీసుకోవాలి. ఈ ప్లేస్లో చూడండి, ఈ విధంగా 1/2 ఇంచ్ తీసేసుకొని ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్. ఈ ఫిట్టింగ్ దగ్గర ఏం టచ్ చేయదు, కేవలం ఈ మిడిల్లో మాత్రమే. అదేవిధంగా ఈడ కూడా ఏం టచ్ చేయకుండా ఈ మిడిల్ ప్లేస్లో ఇలా లోతు తీసుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజ్ చంక భాగంలో ముడతలు అనేవి అస్సలే రావు. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చూసుకున్నాం. లేదు అంటే కొలత బ్లౌజ్తో చెప్పేస్తా చూడండి. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మనకి ఫస్ట్ మనకి ఏం కావాలి, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కావాలి. ఆ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కోసం ఇక్కడ భుజం దగ్గర నుండి ఇక్కడ కింద పెద్ద పట్టి యొక్క పైన భాగంలో మనం డాట్ అయితే స్టిచ్ చేస్తాం. ఈ డాట్ వరకు పొడుగు అనేది తీసుకోవాలి. చూడండి, ఇలా తీసేసుకొని భుజం దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంది పొడుగు అనేది ఇలా నోట్ చేసేసుకోండి. ఏడు వరకు ఉంది, ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది. సో పొడుగు ఎక్కడి వరకు ఉందో అక్కడ ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా లైన్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ హుక్స్ కాజా పట్టి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ పైన పార్ట్ కింద పెద్ద పట్టి పార్ట్ అనేది సెపరేట్గా కనబడుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే కేవలం ఈ పైన పార్ట్ మాత్రమే కావాలి. ఈ పైన పార్ట్ అనేది ఇక్కడ జాయింట్ చేసినాం కదా, ఇదిగోండి ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది, ఈడు వరకు ఉంది. సో 7 వరకు ఉందో తీసుకొని దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఇక్కడ మధ్యలో డాట్ స్టిచ్ చేస్తాం కదా, డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది కదా, అదే విధంగా ఈ పైన పార్ట్కి ఈ కింద అటాచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది. అందుకోసమే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కలిపి 1 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి. అదే విధంగా సైడ్కి కూడా ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకొని దానికంటే నేను ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఎక్కువ తీసుకుంటున్నా. ఎందుకోసం అంటే ఇక్కడ మనకు మధ్యలో డాట్ అవుతుందా, లేదు డాట్ ఉంటేనేమో 1 ఇంచ్ తీసుకోవాలి, డాట్ లేకపోతే ఒక 1/2 ఇంచ్ అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ పొడుగు కోసం తీసుకున్నాం కదా ఇలా, అదే విధంగా ఈ మెయిన్ డాట్ ఇటు హుక్స్ కాచా పట్టి నుండి ఎంత డిస్టెన్స్లో ఉన్నది అనేది కూడా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది, ఈ ప్లేస్ వరకు ఉంది. సో ఈ ప్లేస్లో మనకి మెయిన్ డాట్ అనేది ఉన్నప్పుడు ఇటొక 1 ఇంచు ఇటొక 1 ఇంచ్ వదిలేసి ఈ విధంగా కలిపేసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. దీనికి డాట్స్ కూడా మార్కింగ్ పెట్టాలి కదా. సో డాట్స్ మార్కింగ్ పెట్టాలి అంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి, 2.5 ఇంచులు తీసేసుకోవాలి. 2.5 ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మెయిన్ డాట్. నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో ఎగ్జాక్ట్గా మిడిల్లో సెకండ్ డాట్ అయితే కుట్టుకోవాలి. దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి, 2.5 ఇంచులు ఉండాలి. ఇవి రెండు స్టిచ్ చేసిన తర్వాత మనకి ట్రయాంగిల్ లాగా ఇంకొక పాయింట్లో మనం థర్డ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫోర్త్ డాట్ వచ్చేసి ఈ ప్లేస్లో వచ్చేస్తుంది. ఇది కొంచెం క్రాస్లో కిందికి వాలిపోయినట్టుగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. కానీ ఇక్కడ మనకి ఫోర్త్ డాట్ అయితే లేదు, కేవలం ఈ 3 డాట్స్తోనే బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవాలి.
అదేవిధంగా ఇంకొందరు ఏమంటారంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు. సో ఆ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇటు సైడ్కి ఒక పావించి అయితే ఎక్కువ తీసేసుకోండి. ఓకే, ఈ విధంగా పావించి ఎక్కువ తీసేసుకొని ఇలా కలిపేసుకున్నారనుకోని మనకి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. అదేవిధంగా ఇక్కడ డాట్ స్టిచ్ చేసినప్పుడు చాలామంది సైడ్కి ఏమంటున్నారు అని అంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఒక సైడ్కి నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే ఒక 1/2 ఇంచు, ఎక్కువ ఉంటే 3/4 ఇంచు తీసేసుకొని ఇలా క్రాస్లో ఒక లైన్ అయితే తీసేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫస్ట్ ఇదైతే నేను కట్ చేస్తున్నాను చూడండి. బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం 1 ఇంచ్ పట్టీలు కావాలి కదా, ఇక్కడ ఎక్కడ క్లాత్ మిగిలితే అక్కడ 1 ఇంచ్ పట్టీలు అయితే కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి వెనకాల పట్టీ. అదేవిధంగా ఇంకొకటి ఏంటి హుక్స్ పెద్ద పట్టీలు కావాలి కదా, పెద్ద పట్టీల కోసం ఇక్కడ క్లాత్ అయితే కట్ చేసుకుందాం చూడండి. ఇక్కడ కొంచెం క్లాత్ అనేది క్రాస్లో ఉంది, దీన్ని స్ట్రైట్ చేద్దాం. ఇక్కడ మనం ఏంటి అంటే పెద్ద పట్టీలు హుక్స్ కాజా షేప్ బెల్ట్లు అయితే కట్ చేసుకుందాం. ఈ షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి అంటే ఇది ఎంత పొడుగు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగు ఉందో అంత పొడుగు అయితే తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా, ఇదిగోండి ఇది మన బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు. ఇప్పుడు ఒకటి వచ్చేసి మనకి హుక్స్ కాజా సైడ్ వచ్చేస్తుంది, ఇంకోటి ఏంటి సైడ్ జాయింట్ సైడ్. ఈ హుక్స్ కాజా పట్టీ సైడ్ 3.5 ఇంచులు తీసేసుకోండి. ఇక్కడ 3.5 ఇంచులు తీసేసుకోండి. ఇటు సైడ్కి వచ్చేసి 3 ఇంచులు తీసేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, మన ఫ్రంట్ పార్ట్లో మనం మెయిన్ డాట్ అనేది మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, ఈ మెయిన్ డాట్ ఇక్కడ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత డిస్టెన్స్లో వచ్చింది అనేది చెక్ చేసుకోండి. ఇది ఎంత 11.4 ఇంచుల డిస్టెన్స్లో ఉంది. ఈ 11.4 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి మనకి 2.5 ఇంచులు తీసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఏ సైజు వాళ్ళకైనా ఇదే మెథడ్లో ఫాలో అవ్వచ్చా అంటే ఏ మెథడ్ వాళ్ళకైనా ఈ మెథడ్ అయితే అంటే ఈ కొలతలు అయితే సరిపోతుంది. కానీ కొందరు ఏమంటున్నారు అంటే కొందరు ఎక్కువ కావాలి కొందరు తక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి వచ్చేసి డిఫరెంట్ కేసెస్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను దానికోసం వచ్చేసి. సో ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్లు. నెక్స్ట్ ఇంకేంటి హుక్స్ కాజా పట్టీలు కావాలి కదా, హుక్స్ కాజా పట్టీలకి అయితే స్ట్రైట్గానే ఉంటుంది. నెక్స్ట్ ఈ క్లాత్ పైన వేసేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేస్తాను చూడండి ఒకసారి.